ఇది గౌరవ మంత్రి గారు సార్ మేము మేనిఫెస్టోలో పెట్టింది చాలా సార్ మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో వారు ప్రధానమంత్రి ఉన్నారు. ఈరోజు మేము వారిని కోరుతా ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో వారు ముందు నిలబడి జాతీయ హోదాను ఇప్పించే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. ఎట్లా ఇస్తారంటే మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది, మేమందరం వస్తాం, మేము వారిని కూడా కోరుతాం, మా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా కోరుతాం, మీరు జాతీయ హోదాను ఇప్పియండి. మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశాన్ని నేను మా మహేశ్వర్ రెడ్డి గారు వారి బీజేపీ పార్టీ వారిని కూడా కోరుతా ఉన్నాం. అధ్యక్ష మహేశ్వర్ రెడ్డి గారు కానీ అధ్యక్ష ఎన్నిసార్లు ఇంటరప్షన్ కరెక్ట్ కాదు అధ్యక్ష. అయ్యా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు, సీఎం సొంత జిల్లా ఇది ఎట్టిస్తారు సార్, ఇది ఎట్టిస్తారు? వాట్ ఈస్ దిస్? నేను 1 minute. శ్రీహరి గారు మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావడానికి బీజేపీ వాళ్ళ సహకారం అడిగారు సార్. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. వీలైతే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి అభ్యర్థిస్తున్నా, మనందరం ఒక శాసనసభ ద్వారా ఒక ఏకగ్రీవ తీర్మానం చేస్తూ జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఒక ఏకగ్రీవ తీర్మానం ఈ సభ ద్వారా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. శ్రీధర్ బాబు గారు దీని విషయంలో ముందుకు రావాల్సిందని నేను కోరుతున్నాను. మహేశ్వర్ రెడ్డి గారు చూడండి, అదే ఇప్పుడు రెస్క్యూకి వస్తామని చెప్పి రెస్క్యూకి వచ్చేసారు సార్. రెస్క్యూకి వచ్చేసారు. దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఏర్పడుతూ ఉంది వీళ్ళ రిలేషన్షిప్ ఏందో. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు. అలాంటి సొంత జిల్లాలో కేవలం జాతీయ హోదా ఏ రకంగా వస్తుందో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాగా తెలుసు. జాతీయ హోదాకి ఏమేం కావాలా, ప్రొసీజర్ ఏంది, దాని నామ్స్ ఏంటి, అవన్నీ కూడా సార్ మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాలి సార్. చాలాసేపు మాట్లాడారు, మీరు గంటన్నర మాట్లాడారు, మాకు అది 10 నిమిషాలు కూడా సమయం గారు. మీరు గవర్నర్ ప్రసంగంలో మాట్లాడేది అనవసరంగా. గవర్నర్ ప్రసంగం అండి, ఇది గవర్నర్ ప్రసంగంలో మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు ఒక జాతీయ హోదా రావాలంటే దానికి ఉన్నటువంటి నామ్స్ ఏంది, దానికి ఉన్నటువంటి ప్రొసీజర్ ఏందో గౌరవ ఎంపీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వారు. మరి వారికి తెలియదా ప్రొసీజర్ ఏందో? దాన్ని మీరు కేవలం మా మీద పెట్టి ఎట్లా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉంది తప్ప నిజంగా మీరు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఎట్లా కంప్లీట్ చేస్తారని ఒక ముందు మాత్రం చెప్పడం లేదు. ఇది చాలా శోచనీయమది. సొంతగా మరి ముఖ్యమంత్రిగా జిల్లా సంగతిని తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికన్నా